అంటే దోషి ఎవరు? ఫస్ట్ బెట్టింగ్ దోషి ప్రభుత్వమే దోషి. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వాలే లైసెన్సులు ఇచ్చింది, ప్రభుత్వాలే మెట్రో స్టేషన్ దగ్గర పబ్లిసిటీ చేయడానికి పర్మిషన్లు ఇచ్చింది. సో ప్రభుత్వం పెద్ద దోషి. అది దోషి. వీళ్ళేం పర్మిషన్లు ఇస్తారు, వీళ్ళేం లైసెన్సులు ఇస్తారు. అది లైసెన్స్ ఉంది కనుక రిజిస్ట్రేషన్ అయింది కనుక చేస్తాం. ఎవరైనా పౌరుడిగా నువ్వైనా నేనైనా దేవరకొండ అయినా ఎవరైనా పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిందని నా ప్రభుత్వం, నేను ఎన్నుకున్న ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది అన్నప్పుడు నేను దాన్ని అథెంటిక్గా ఫీల్ అవుతాను కదా. ప్రభుత్వం అది లైసెన్స్ ఇచ్చి రిజిస్టర్ చేసినా కూడా అది ఫ్రాడ్ అని నేను ఎట్లా అనుకుంటాను కదా. ప్రభుత్వం ఇచ్చింది కనుక జెన్యూన్ అనుకుంటాను, నేను దానికి ప్రమోట్ చేస్తాను. సో ఇప్పుడు తేలిపోయింది. కానిస్టేబుల్ పట్టుకోవాల్సిన పోలీసుల్లో కానిస్టేబుల్ బెట్టింగ్ నడుపుతున్నాడు. కిరణ్ యాదవ్ ఎవరో ఒక అతను దొరికాడు కదా. సో ఇవన్నీ బయటపడి ప్రభుత్వమే దోషి. ప్రభుత్వం ఎప్పుడైతే దోషిగా ప్రజలు అడగటం మొదలెట్టారో సైలెంట్ అయిపోతుంది. ప్రభుత్వం అంతకుముందు ఏదో సినిమా వాళ్ళ మీద పెట్టేసేసి దాని ఏదో హడావిడి చేసి ఏదో చించేస్తున్నాం, పొడి చేస్తున్నాం, పరిపాలన గొప్పగా చేసేస్తున్నాం అనిపించుకుందామని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అది బిడిసికొట్టింది. మీరే దోషులయ్యా, మీరే దోషి గిల్లి జోలపాటు పడటం అంటే మీరే గిలుతారు, మీరే లైసెన్సులు ఇస్తారు, మీరే రిజిస్ట్రేషన్లు చేస్తారు, మళ్ళీ మేము ప్రమోట్ చేస్తే మా తప్పు అంటారు.